ఇంట్లో వాళ్ళ ప్రవర్తన నచ్చక రాజేంద్ర ప్రసాద్ అయితే మనవరాలు కూతురున్న చోటుకి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక అవని వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. ఇక అక్కడ రాజేంద్ర ప్రసాద్ చూసి ఇప్పుడే మీకోసం వంట చేస్తాను అన్నయ్య గారు అని చెప్పేసి వాళ్ళమ్మ అనగానే, మీ ఇంట్లో ఒక్క పూట భోజనం చేయడానికి నేను ఇక్కడికి రాలేదమ్మా, ఇక్కడే రోజు మీతో కలిసి తిందామని వచ్చాను. అక్కడ నేను ఉండలేకపోతున్నానమ్మా, వాళ్ళ బుద్ధులు ప్రవర్తన నాకు నచ్చట్లేదు, అందుకే బయటకు వచ్చేసి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక ఆ మాటలకి అవని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు చాలా తొందరపడ్డారు మావయ్య గారు, మీరు రావడం వల్ల వాళ్ళంతా బాధపడతారు అని చెప్పేసి అవని అనగానే, అక్కడే ఉంటే వాళ్ళకంటే ఎక్కువ నేను బాధపడాల్సి వస్తుందమ్మా, జైల్లో కూడా ఖైదీలు కలిసే భోజనం చేస్తారు, కానీ అక్కడ నాతో కలిసి భోజనం చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు, నన్ను ప్రశ్నించడం తప్ప వాళ్ళకి వేరే పనే లేదు, అందుకే నాకు కాస్త ప్రశాంతత దక్కి మీ దగ్గర ఉందామని వచ్చా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చెప్పండి, ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే పైకి లేస్తాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అలా అనగానే ఇక స్వరాజ్యం అయితే, అబ్బాయి భలేవారు అన్నయ్య గారు, మీరు ఇక్కడ ఉండడం మాకు సంతోషమే, ఇది మీ ఇల్లే అనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక స్వరాజ్యం వాళ్ళ భర్త కూడా, మీరు ఎప్పుడూ అలా అనుకోకండి బావా, అందరం కలిసి ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఆరాధ్య కూడా, నువ్వేం టెన్షన్ పడక తాతయ్య, మేమంతా ఉన్నాం కదా అని చెప్పేసి వచ్చి రాజేంద్ర ప్రసాద్కి అయితే ముద్దు పెడుతూ ఉంటుందన్నమాట. ఇక ప్రణతి అయితే వాళ్ళ నాన్న తనతో పాటు ఉండడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి పార్వతి అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక పక్కనే శ్రేయ ఉండి, ఊరుకోండి అత్తయ్య గారు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది. ఎంతలో అక్షయ్ అయితే ఇంటికి వస్తాడనమాట. అమ్మా ఏంటమ్మా ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది, రే మీరు అమ్మని ఏమైనా అన్నారా, అసలు ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అక్షయ్ అయితే అరుస్తూ ఉంటాడనమాట. ఇక భానుమతి అయితే, నువ్వు మీ అమ్మ అన్న మాటలకు బాధపడి నా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలకి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అత్తయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా సరే మావయ్య వినలేదు బావగారు అని చెప్పేసి శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది. ఇక భానుమతి అయితే, రే వెంటనే వెళ్ళి మీ నాన్న ఎక్కడున్నారో వెతికి తీసుకొని రారా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇంతలోనే పల్లవి, అక్కర్లేదు మావయ్య గారు ఎక్కడికి వెళ్ళి ఉండరు, ఆ అవని దగ్గరికి వెళ్ళి ఉంటారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఆరాధ్యని మీ నుంచి మావయ్య దూరం చేసినప్పుడే నేను అనుకున్నాను, ఖచ్చితంగా ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి అనగానే ఇక శ్రేయ కూడా పల్లవి కొంత పడుతూ ఉంటుందన్నమాట. అవును బావగారు, మావయ్యని అత్తయ్యని ఉండమని బతిమలాడితే ఏమన్నారో తెలుసా, ఆ అవని ఇంటికి వస్తేనే నేను ఉంటా అని చెప్పారు, అంటే అవనీనే మావయ్య గారితో ఇలా చేయించిందని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాట వినగానే, మీ ఇద్దరిని అని చెప్పేసి కమల్ అయితే వాళ్ళ ఇద్దరి మీద కోప్పడుతూ ఉంటాడనమాట. రే ఆపరా, పల్లవి శ్రేయాలు చెప్పింది 100కి 100% కరెక్ట్, ఆ అవనీనే ఇలా చేసింది, ముందు నా చెల్లిని, తర్వాత నా కూతుర్ని, ఇప్పుడు నా తండ్రిని కూడా నాకు దూరం చేసింది, ఆ అవనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక అవని వాళ్ళ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ అయితే భోజనం చేసి, వంటలు అయితే అదిరిపోయాయమ్మా, ఇప్పుడు నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి ఇక రామ్మ ఆరాధ్య నువ్వు డ్యాన్స్ చేయని చెప్పేసి అడిగి మరీ మనవరాలతో డ్యాన్స్ చేయించి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక ఇంతలో కొరియర్ అయితే వస్తుందన్నమాట. నీకే వచ్చింది వదిన అని చెప్పేసి ప్రణతి అయితే ఇస్తుంది. ఇక ఓపెన్ చేసి చూడగానే అవని అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఏమైందమ్మా, ఏముంది అందులో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడు. ఇక ఆరాధ్యని బలవంతంగా నా దగ్గర ఉంచుకున్నానని మీ అబ్బాయి కోర్టు నుంచి కస్టడీ నోటీస్ పంపించారు మావయ్య అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటతో అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఆయనకి నా పైన కోపం ఉందని తెలుసు కానీ ఇలాంటి పనులు చేసేంత కోపం ఉందని నాకు తెలియదు మావయ్య అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, అయినా వాడు ఇలాంటి సిగ్గుమాల పనులు ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి, నువ్వేం భయపడకు అని చెప్పేసి, న్యాయం మన వైపు ఉంది, కోర్టుకి వెళ్ళినా కూడా పసిపాప తల్లి దగ్గరే ఉండాలని కోర్టు చెప్తుంది, మనం అక్కడే చూసుకుందాం అని చెప్పేసి అంటాడనమాట. అలా కాదు మావయ్య, కోర్టుకు వెళ్తే మన ఇంటి పరువు పోతుంది, దాని గురించి మీరు ఆలోచించడం లేదని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఊరుకో అవని, ఇదే పని నిన్ను చేయమంటే నువ్వు పరువు అని ఊరుకున్నావు, కానీ మీ ఆయన ఇప్పుడు అదే చేసి చూపించాడు చూసావా అని చెప్పేసి స్వరాజ్యం అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ కోర్టులు కేసులు వద్దు పిన్ని, మావయ్య మీరు ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట అవని. లేదమ్మా, వాడు చేసిన ఎలాంటి బుద్ధి తక్కువ పనికి నేను వెళ్ళి బతిమాలాల, మన కోర్టులోనే చూసుకుందాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలకి అవనీకైతే ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. ఇక వెంటనే శ్రీకర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక శ్రీకర్ అయితే, హలో వదిన ఎలా ఉన్నావు, చెల్లి ఆరాధ్య నాన్న అందరూ బాగున్నారు కదా, ఆరాధ్య నీ దగ్గర ఉంది కనుక నువ్వు హ్యాపీగానే ఉంటావు, ఏంటి వదిన ఏం మాట్లాడవని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటాడనమాట.
అది కాదు శ్రీకర్, మీ అన్నయ్య నాకు కోర్టు నుంచి కస్టడీ నోటీస్ పంపించారని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటి వదిన, అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? అయినా నువ్వేం కంగారు పడకు. ఏ కోర్టు నోటీస్ ఇచ్చినా కూడా ఆరాధ్యని నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. నీ తరపున నేను వాదిస్తాను చెప్పేసి శ్రీకర్ అయితే చెప్తాడనమాట. వద్దు శ్రీకర్, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదనే కాల్ చేశా అని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. అదేంటి వదిన, అన్నయ్య నీకు నోటీస్ పంపించినప్పుడు నేనెందుకు వాదించకూడదని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. వద్దని చెప్తున్నాను కదా శ్రీకర్, నేను చూసుకుంటా అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక పొద్దున్నే ఇక ఇంటి మొత్తాన్ని తీసుకుని అక్షయ్ అయితే కోర్టు ముందు అయితే ఉంటాడనమాట. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. వాళ్ళు అప్పుడే ఎందుకు వస్తారు అత్తయ్య, మనం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తేనే వాళ్ళు దిగుతారు, ఎప్పుడూ అంతేగా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట. చి, ఇక్కడ కూడా పొలవిరుపు మాటలేనా అని చెప్పేసి కమల్ అయితే తిడతాడనమాట. ఇంతలో 2 ఆటోల్లో వాళ్ళందరినీ తీసుకొని అవని అయితే అక్కడికైతే వస్తుందన్నమాట. ఇక పార్వతి అయితే వీళ్ళందరినీ చూసావా అక్షయ్, ధర్నాకు వచ్చినట్టు ఎంతమందిని తీసుకొని వచ్చిందో అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుందన్నమాట. ఇక శ్రీకర్ అయితే మరి మనం కూడా అలానే వచ్చాం కదా, వాళ్ళు వస్తే తెప్పేముందని చెప్పేసి అంటాడనమాట. ఇక ఎంతలో ఆరాధ్య వైపు ప్రేమగా చూసి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట పార్వతి. ఇక ఆరాధ్యని ముద్దాడుతూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ అయితే లాగేస్తూ ఉంటాడనమాట. ఆగు ఆరాధ్య, ఎవరి దగ్గర ఉండాలో కాసేపులో కోర్టు తీర్పు చెప్తుంది కదా, అప్పుడు తీరిగ్గా ముద్దాడుదు కానీ. అయినా ఫ్యామిలీ అంతా కలిసి గుడికి, ఫంక్షన్స్కి, టూర్లకు వెళ్ళేవాళ్ళం. అలాంటి కుటుంబాన్ని ఇప్పుడు కోర్టు మెట్లెక్కించాం. ఛీ, ఇంతకు దిగజారిపోతావని నేను అనుకోలేదురా. నువ్వు మగాడిగా పుట్టి తప్పు చేసావు. ఆడదానిగా పుట్టి ఉంటే తల్లి హృదయం అర్థమయ్యేది. తల్లి బిడ్డలు కలిసి ఉంటే చూడలేకపోయావా? అందుకేనా ఇలా నోటీసులు పంపించా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే తిట్టగానే ఇక ఆ మాటలకి అక్షయ్కి అయితే బాగా కోపం వస్తుందన్నమాట. మీరు కూడా తండ్రి కూతురు కలిసి ఉండడం చూడలేక ఇలా చేశారా? నా కూతుర్ని నా నుంచి దూరం చేసి మీ కోడళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. మీరు అలా చేసి ఉండకపోతే నేను ఇలా చేసి ఉండేవాడిని కాను. ఇప్పుడు అందరం ఇలా కోర్టు మెట్లు ఎక్కడానికి మీరే కారణం నాన్న అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటలకి శ్రేయ, పల్లవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ చంప మీద కొట్టి చేతిలో చాక్లెట్ పెట్టినట్టు బావగారు సమాధానం భలే చెప్పారు కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక అక్షయ్ మాటలకైతే ప్రణతి వచ్చేసి, నువ్వు చేస్తుంది చాలా తప్పు అన్నయ్య, నాన్నని వదిలిని ఇలా కోర్టు వరకు రప్పిస్తావా అని చెప్పేసి అనగానే, చూడు ప్రణతి, తప్పొప్పుల గురించి నువ్వు చెప్తున్నావా, మేమంతా వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే నువ్వు వచ్చావా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. అమ్మ, నువ్వైనా అన్నయ్య అయినా చేస్తుంది తప్పని చెప్పు అని చెప్పేసి పార్వతిని ప్రణతి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నేను చెప్పింది ఏంటే, అయినా నువ్వు చేసింది తప్పు, నా కొడుకు చేస్తుంది కరెక్ట్, వాడు నోటీసులు పంపడం కూడా కరెక్టే అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలన్నీ విన్న అవని అయితే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక అవని వాళ్ళ బాబాయ్ పిన్ని అయితే, చూసావా అవని, ఈ నోటీస్ ఏదో నిన్నే పమ్మని మేము చెప్పాం, కానీ అప్పుడు నువ్వు వద్దన్నావు, కానీ ఇప్పుడు మీ ఆయనే నువ్వు వద్దన్న పని చేస్తున్నాడని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఇక ఎప్పట్లాగే అక్షయ్ ఆఫీస్లో పూలు అయితే డెకరేట్ చేయడానికి అని చెప్పేసి అవని అయితే వస్తుంది. ఇక అవని డెకరేట్ చేసిన పూలను అయితే అక్షయ్ అయితే విసిరి కొడతాడు. ఇక అవని అయితే మనుషుల మీద ఉన్న కోపాన్ని వస్తువుల మీద చూపిస్తారు ఎందుకండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నీ తప్పుల్ని మర్చిపోదాం అనుకున్న ప్రతిసారి నువ్వు తప్పుల మీద తప్పులు చేసి నన్ను రెచ్చగొడుతున్నావు. అయినా కుటుంబం, రిలేషన్స్ విలువ నీకేం తెలుసు, నువ్వు ఒక అనాథవి కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటలకి అవని అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను అనాథ అంటున్నారా? నేను అనాథని కనుకే మీ కుటుంబం అంతా నాదని అనుకున్నా. వాళ్ళు కష్టపడకూడదని నేనే అన్నీ చేశాను. ఇప్పుడు ఏం తప్పు చేయకపోయినా ఇలా మాటలు పడుతున్నాను. కానీ భవిష్యత్తులో నేనేం తప్పు చేయలేదని మీకు తెలిసినాడు మీరు నాకంటే ఇంకా ఎక్కువ బాధపడతారని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.